ముల్లంగి పచ్చడి నేను చూపించే విధంగా చేస్తే కనుక మీకు బయట పెట్టిన వారం రోజుల వరకు పాడవదండి. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు ఖచ్చితంగా స్టోర్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. కూర కూడా అవసరం లేదు. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను 2 ముల్లంగి దుంపలను అయితే తీసుకున్నాను. అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇవి ముల్లంగి ముక్కలు వేగడానికి టైం పడుతుందండి. మనకి 15 నిమిషాల వరకు పడుతుంది. అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 కప్పుల వరకు ముల్లంగి ముక్కల్ని తీసుకున్నాను. 2 దుంపలండి అవి. ఇవి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఆవిరికి మగ్గడం వల్ల మెత్తగా మగ్గుతాయండి, తొందరగా మగ్గుద్ది. అలానే 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలను అయితే తీసుకోవాలి. కొబ్బరిని కట్ చేసిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని ఇలా వీటిలో వేసుకోవాలండి. అలా చేయడం వల్ల మనకి పచ్చడి అయితే పాడవదు. బయట ఉన్నా సరే పాడవదు. కొబ్బరి వేస్తే అసలు పాడవుతుంది కదా, ఇలా తుడిచి వేయడం వల్ల పాడవదు అనమాట. ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి నేను తక్కువ వేసుకున్నాను. ముఖ్యంగా కళ్ళుప్పు అయితే వేసుకోవాలి. సాల్ట్ కన్నా కళ్ళుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి అయితే మగ్గించేసుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఇవి వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. లాస్ట్లో వేసుకున్నాం కదా, ఆ ఆవిరికి అయితే చింతపండు మెత్తగా అయిపోతుంది. అందుకని నేను లాస్ట్లో వేసుకున్నాను. ఇలా మనకి మగ్గిన తర్వాత కొంచెం పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 10-12 వరకు ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1.5 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుతూ మనకి వేగాయి అని ఎలా తెలుస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి. అలానే సౌండ్ కూడా వస్తుంది వేగిన తర్వాత. వాటి బట్టే మనం తీసేసుకోవచ్చు. మాడనివ్వకూడదండి, మాడితే టేస్ట్ మారిపోతుంది. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వాటిలోకి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు ఉండడం వల్ల మనకి కొంచెం కొంచెం తగులుతూ ఉంటుందండి ఎంత గ్రైండ్ చేసినా సరే. కానీ అలా తగులుతూ ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. మరీ మెత్తగా అయితే చేయకూడదు, ఇలా బరకగానే ఉండాలి. ఇలా చేసిన తర్వాత చల్లారిన ముల్లంగి ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి అసలు వాటర్ వేయకూడదండి. పచ్చడిలో అయితే మనం ఆయిల్ ఉంది కదా, ఆయిల్కి ముల్లంగిలో ఉన్న వాటర్ కంటెంట్కి అది సరిపోతుంది. మళ్ళీ వాటర్ వేస్తే పచ్చడి అయితే పాడవుతుందండి తొందరగా. మనం వేయవలసిన అవసరమే లేదు. కొబ్బరి చట్నీకి మనం ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటాం గట్టిగా, అలా గ్రైండ్ చేసుకోవాలి. అలా ఉండడం వల్ల మనకి పచ్చడి పాడవదు. తిన్నప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. చట్నీ టేస్ట్ అయితే చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి తింటూ ఉంటే తగులుతూ ఉండాలి. అలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. తీసుకొని వీటికి పోపు అయితే పెడుతున్నానండి. ఒక చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని సరిపడ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి టేస్ట్ కోసం. అది ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు వేసుకున్నానండి. పోపు మొత్తం బాగా వేగిన తర్వాత ఎర్రగా దోరగా వేగాలండి. పోపు అంతా వేయించుకున్న తర్వాత పక్కకి తీసి పెట్టుకున్న పచ్చడిలోకి అయితే వేసుకొని కలిపేసుకోవాలి. నేను వీడియో కోసం అని పైన వేసానండి. అలా కాకుండా మనం పోపు వేయించుకున్న గిన్నెలోనే పచ్చడి అంతా వేసి కలుపుకుంటే ఆ పోపు పెట్టిన టేస్ట్ అంతా పచ్చడికి కలుస్తుందండి. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.